అయితే రాజమహేంద్రవరం వచ్చేసరికి అక్కడ మళ్ళీ ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీగా కానీ బీసీలకి, ఎందుకంటే రాజమహేంద్రవరం పార్లమెంటరీ సెగ్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ అ బీసీ హబ్ రాజమండ్రిని. సో బీసీలకి ఇవ్వాలి అనే చెప్పి నిర్ణయం లాస్ట్ టైమే తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని కొనసాగించాలని చెప్పి, అందులోనూ మహిళా బిల్లు పాస్ అవ్వడం పార్లమెంట్ లో, ఆ మహిళా బిల్లును ఈసారే నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవడం వల్ల అట్లీస్ట్ 33% చొప్పున చూసుకున్నా అక్కడ ఉన్న వంగాగీత గారిని ఎమ్మెల్యేగా పంపిస్తున్నారు, అనురాధ గారిని ఎమ్మెల్యేగా పంపిస్తున్నారు కాబట్టి ఆ రెండు పురుషులతో ఫిలప్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ రాజమండ్రి మళ్ళీ ఈ రాజమండ్రిని బీసీకి మహిళకి ఇద్దామనే ఆలోచన ఉన్నట్టుగా అంత సమాచారం అందుతుంది. సో ఆ నేపథ్యంలో అదే విధంగా రాజమండ్రి 7 పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే ఒక మహిళకి అసెంబ్లీ స్థానంలో వనిత గారికి అవకాశం ఇచ్చారు. సో ఇంకొక మహిళని అకామిడేట్ చేయవలసిన 33% రిజర్వేషన్ ప్రకారం ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఒక మహిళకి ఇవ్వాలి. అందుకని చెప్పేసి అక్కడ మరి ఎలా ఉందో తెలియదు. సో మహిళకి డెఫినెట్ గా పార్లమెంట్ కూడా ఇవ్వాల్సిన 2 తీసేస్తున్నారు కాబట్టి అలా అని చెప్పి